చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం సమర్పించినట్టే అమ్మవారికి చీర సారే పట్టు వస్త్రాలతో పాటు అమ్మవారికి బోనం కూడా సమర్పించాను. వెండి బోనం ఆనవాయితీ ఇక్కడి నుంచే మొదలైంది నాకు. సో చాలా సంతోషంగా ఉంది. అండ్ ముఖ్యంగా ఈరోజు మన తెలంగాణ గడ్డ మీద ఉన్న మన బండి సంజయ్ గారు త్రిశక్తి ఆలయం అందరికీ చాలా మందికి తెలియదు, ఆయన సొంత దేవాలయం ఉంది, 3 అమ్మవార్లని స్థాపించారు. అక్కడ నేను కూడా వెళ్ళి బోనాలు సమర్పించడం జరిగింది. అప్పుడు సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది ఆయన ఈరోజు సెంట్రల్ మినిస్టర్ అవ్వడం. నేనైతే ఇంకా ఇంకా అంచెలంచెలుగా ఆయన ఎదగాలి. అలాగే మన బోనాల పండగ తెలంగాణకే పరిమితం కాకుండా యావత్ భారతదేశానికి పరిమితమయ్యే విధంగా ఆయన కృషి చేయాలి. నేషనల్ ఫెస్టివల్ జరుపుకునే విధంగా మనకి ఈ పండుగను తీసుకెళ్లగలగాలి. ఎందుకంటే ఇట్లా ఆట పాట బోనం ఇంత కల్చర్ ఎక్కడా ఉండదు. ఇది స్త్రీని పూజించే పండగ, శక్తిని పూజించే పండగ, అమ్మని పూజించే పండగ. కాబట్టి ఇది మన స్టేట్ వైడ్ కాకుండా సెంట్రల్ వైడ్ కూడా ఈ ఫెస్టివల్ ని మనం సెంట్రల్ ఫెస్టివల్ గా జరుపుకునే రోజు రావాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు కూడా మీ వాయిస్ గా సెంట్రల్లో ఇది వినిపించాలి. అండ్ ఢిల్లీలో కూడా మన ఉనికి, మన తెలంగాణ బోనాలు, మన పోతరాజు, మన తొట్టెల, మన పలారం బండ్లు ఢిల్లీ దర్వాజా ముందు కూడా, అంటే 15 ఆగస్టుకి జెండా వందరం ఎలాగైతే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఉనికి ఉంటుంది, ఈసారి మన తెలంగాణ ఉనికి కూడా అక్కడ ఉండేలాగా చూడాలని నా రిక్వెస్ట్ సార్. ప్రతి సంవత్సరం సగౌరవంగా ఆడపడుచుకి ఒక వస్త్రము, పసుపు కుంకుమ ఇచ్చి పంపించడం చాలా సంతోషకరం. గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ సేవ అమ్మవారికి ఇలాగే చేయాలి. మీరు కూడా ఇలాగే సాదరంగా మమ్మల్ని ఆహ్వానించాలని మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలి. అలాగే ఈ సంవత్సరం మంచిగా పంటలు పండి, పాడి పంట వర్షాలు సకాలంగా పడి అందరూ బాగుండాలి, రైతులు బాగుండాలి, మనమందరం బాగుండాలని కోరుకుంటున్నాను. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.